తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. మకర రాశి కనుక ఏప్రిల్ మనం చూస్తే ఎలా ఉంటుందంటే ఇది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశి. మనం సూర్యుని యొక్క సంచారం కనుక చూసుకుంటే, గ్రహస్థితి కనుక చూసుకుంటే, సూర్యుడు మేషరాశిలో, బుధ శుక్రుడు మీనరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారండి. తర్వాత వీళ్ళకి రీసెంట్గా మనకి ఏలినాటి నుంచి కూడా కొంచెం ఉపశమనం వచ్చేసింది ఉగాది పండుగ తర్వాత. మనం ఓవరాల్గా ఎలా ఉంటుందంటే వీళ్ళు పేరు బలం చెప్పలేదు. కరెక్ట్. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో జా జీ జూ జే జో ఒత్తు కా గా గి ఈ అక్షరాలు మొరాలస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మకర రాశి కింద వస్తారండి. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ ప్లానెట్ యొక్క స్థితిగతులను బట్టి కనుక చూసుకుంటే ఇప్పటిదాకా వీళ్ళని ఎవరైతే అవమానిస్తూ వచ్చారో వాళ్ళు అవమానించడం స్టాప్ చేస్తారు. తర్వాత మూడో ఇంట్లో శుక్రుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండటం వల్ల ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది, బాగుంటుంది. గురువు వల్ల వీళ్ళకి ఇంతకుముందు ధనం రావాల్సిన ధనం ఏమనంటే ఒక 10 days వీళ్ళకి ధన ప్రవాహం ఆగిపోతూ ఉంటుంది. మనకి వీళ్ళకి ఏడో ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అలసట, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్నారండి. 4వ ఇంట్లో ఉండటం వల్ల 10th హౌస్ని చూస్తూ ఉంటారు. వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది వీళ్ళకి. అయితే 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అవి కూడా అంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే అనుకోకూడదు అనమాట. బట్ ఏమెందుకంటే మన మహర్షులు ఏంటంటే అంత క్లేశ లోన ఎక్కడో విచారం కలిగినట్టు ఉంటుంది. గృహ ఛిద్రం, ఇంట్లో ప్రాబ్లం, భయం. అందుకని ఎందుకంటే 4th హౌస్ సుఖస్థానం అనమాట. సుఖహాని, సుఖానికి ప్రాబ్లం అవుతుంది. తర్వాత సుఖహాని మభోజనం, సరిగ్గా భోజనం చేయలేని పరిస్థితులు ఉంటుంది. ఎప్పుడైతే భోజనం చేయట్లేదో వాళ్ళ మీద క్రూర గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని టయానికి భోజనం చేస్తే ఆ ఇంపాక్ట్ పోతుంది. తర్వాత ప్రయాణే విఘ్నమాభూతి, ప్రయాణాలు ఆటంకాలు ఉంటాయి. సో ఈ ప్రకారం వీళ్ళకి చూసుకుంటే సూర్యుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న ప్రాబ్లంలో ట్రావెల్స్లో కొంచెం ఇబ్బంది పడటం, సౌఖ్యంగా ఏదైనా చక్కగా ఉంటుంది అట్లాంటి వాటిలో లేకుండా ఉండటం, అసౌకర్యానికి గురవ్వటము, తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాడు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే జాబ్లో చాలా పర్ఫెక్ట్గా డైనమిక్ వర్క్ చేస్తూ ఉంటారు 10వ దృష్టి ఉండటం వల్ల. అయితే కుజుడు 7వ ఇంట్లో ఉండి 10వ ఇంట్లో 2వ ఇంట్లో చూడటం వల్ల కొంచెం వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లేదంటే పర్సనల్ విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాల్లో అంటే తర్వాత పుత్ర భాతృణం క్రోధ సహా అని చెప్పారు. అంటే ఏదైనా కనుక ఒక చెడు వార్త ఉండటము, లేదంటే పుత్రుడు ద్వారా కానీ బ్రదర్ల ద్వారా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎక్కువ తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. వీళ్ళకి కొంచెం స్ట్రెస్ఫుల్గా గురే అవకాశం ఎక్కువగా ఉంది. 2వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి దుర్మార్గుల సమాసము, భయము, అధికారులతో అసంతృప్తి, కఠినంగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థమైన మంత్రి, పెద్ద ఎక్కువగా ఏమీ ఉండదు అన్నట్లు మనం చెప్పుకోవాలన్నమాట. ఇబ్బంది పడే సిచ్యువేషన్ అయితే ఏమి ఉండదు. 3వ ఇంట్లో శుక్రుడు వీళ్ళకి అగైన్ మళ్ళీ మంచి యోగ్యతనిస్తున్నాడు. శుక్రుడు వీళ్ళకి 9వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు చక్కగా ఆధ్యాత్మికంగా ఉండటం, ప్లేజర్స్ అన్నీ చక్కగా సౌఖ్యం, సుఖంగా, భోగంగా ఎంజాయ్ చేసినట్లు ఉండటం. అంతేకాకుండా వీళ్ళకి ఏమి చెప్తారంటే మిత్రుల వల్ల తర్వాత మంచి సపోర్ట్ వస్తుంది, గౌరవంగా ఉంటారు. మాటలు వీళ్ళు ఏదైనా కనుక ఒక మాట మాట్లాడితే వీళ్ళ మాటకు బాగా విలువ ఉంటుంది. ధనము, గౌరవము చాలా చక్కగా ఉంటాయి. ఇవి మనకి శుక్రుడు వీళ్ళకి 3వ స్థానం వల్ల ఉండే బెనిఫిట్స్ అని మనం చెప్పుకోవాలండి. రైట్. మరి వీళ్ళకి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అంటారు? నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి. ఎక్కడ ఏమీ లేదు. 3 రకాల ఛాలెంజ్లు, 3 రకాల అపార్చునిటీస్, ఒకటే ఛాలెంజ్. ఫస్ట్ అపార్చునిటీస్ అంటే వీళ్ళు ఏ పని చేసినా సక్సెస్, పటాపటా కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. రెండోది ప్రతి చోట వీళ్ళకి ధనలాభమే చూపిస్తుంటుంది. తర్వాత ఈ ధనలాభం కూడా 2 గ్రహాలు విశేషంగా, ఒకటి శుక్రుడు వల్ల ధనలాభం ఉంది, తర్వాత బుధుని వల్ల కూడా ధనలాభం ఉంది, అంటే వ్యాపారస్తులు వాళ్ళందరూ కావాలి. అయితే ఒక డ్రాబ్యాక్, అది కూడా ధనం రిలేటెడ్. అదేమంటే ధనహీనత. ఏప్రిల్ తర్వాత ఎక్కువగా అవుట్ఫ్లో వెళ్ళిపోతుంటుంది. పాపం ఇప్పుడే మకర రాశి వాళ్ళు కొంచెం కొత్త అపార్చునిటీస్ వచ్చేసి ఎప్పటిదాకా వాళ్ళు ఉగ్గు పట్టుకొని ఉంటారు. ఇది కొనుక్కున్నా, అది కొనుక్కున్నా, డబ్బులు లేవు అని. ఇప్పుడు సడన్గా డబ్బులు వచ్చేటప్పటికి కొంతానికి షాపింగ్లకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కారు కొందామా, అప్పటిదాకా ఉన్న కారుతో మేనేజ్ చేసుకుని ఆ కారుకి పెట్రోల్ లేని వాళ్ళు ఇప్పుడు కొత్త కారు కొనేయాలని చూస్తుంటారు.
అందులో నాకు కూడా ఫీలింగ్స్ అలా వచ్చేస్తున్నాయి. హ్యాపీ చాప్స్ అండి, ఎప్పుడు అక్కడే ఉండిపోతామా ఏంటి, ముందడుగు వేయాలి కదా. నిన్న మొన్న దాకా పెట్రోల్ లేదు, ఇప్పుడు సడన్ కొత్త కారు కొంటాం, షోరూమ్కి వెళ్ళేసి ఈ కారు బాగుంది ఈ కారు కానీ ఎక్కువగా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది కదా. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఇట్లానే వీళ్ళకి ఓవరాల్ గా బాగుందండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు స్త్రీల వల్ల ఇబ్బందికి వచ్చే అవకాశం ఎక్కువగా, అంటే వాళ్ళ ఇంట్లో మదర్ కానీ సిస్టర్ కానీ లేదంటే వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరిగి వీళ్ళు ఇబ్బంది పడతారు. అట్లానే స్త్రీలు ఎవరైనా ఉంటే పురుషులు వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. మన జనరల్ గా స్త్రీ అనగానే ఎక్కడికో మైండ్ పోతుంటారు. అది ఎలా వచ్చింది నాకు ఐడియా లేదు. అందుకని స్త్రీ అనగానే ఫస్ట్ మదర్తోనే స్టార్ట్ చేయాలి, లేదంటే కూతురుతో స్టార్ట్ చేయాలి, భార్యతో స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ బయటకు పోవచ్చు. ఇంట్లో ఫస్ట్ ఇంట్లో మన చుట్టుపక్కల అదే మీరు ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఓవరాల్ గా మకర రాశి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది పట్టే సిచ్యువేషన్స్ ఏం లేవు, జాగ్రత్తగా ఉంటే. అందులో వీళ్ళకి మే వరకు చాలా బాగుందండి. ఏప్రిల్ మే వీళ్ళకి లైఫ్లో మంచి మంచి క్రిటికల్ డెసిషన్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందండి, మంచి ప్లాన్ చేస్తే. ఎందుకంటే ఈ 2 months ఉన్నంత ప్లానెట్ స్ట్రాంగ్ ఇంకెక్కడా లేదండి వాళ్ళకి. అందుకని టైం వేస్ట్ చేయకుండా ఏప్రిల్ మంత్, మే మంత్ అప్ టు మే 14th 15th వరకు ఈ 2 months, ఈ 45 days వీళ్ళకి చాలా క్రూషియల్ ఈ లైఫ్లో అండి. చక్కగా ఈ టైంలో ఆధ్యాత్మికంగా వెళ్ళటం, ఆశ్రమాల తిరగటం, గుళ్ళు తిరగటం, ఇవన్నీ తీర్థయాత్రలు చేసుకొని మంచి మంచి ప్లానింగ్ డౌన్ టు లైన్ ఏం చేస్తే బాగుంటుంది, డీలింగ్స్ పెట్టుకోవటం, లాంగ్ రన్ ఆబ్జెక్ట్స్ పెట్టుకోవటం, ఇవన్నీ పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. ఒక న్యూ షిఫ్ట్ అయితే వీళ్ళకి రాబోతూ ఉందండి లైఫ్లో. సో ఆ న్యూ షిఫ్ట్ని వీళ్ళు గ్రాస్ప్ చేసుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? యాక్చువల్లీ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ధనహీనత వెళ్ళిపోతూ ఉంటుందండి. వీళ్ళకి ధనానికి సంబంధించి చాలా కేర్ఫుల్ తీసుకోవటం ఇంపార్టెంట్ అండి. దానకర్ణలాగా అందరికి దానం చేయకుండా వచ్చిన దాన్ని కొన్ని రోజులు ఇంట్లో లాకర్లోనో బీరువాలోనో పెట్టుకొని ఎక్స్ట్రా టక్ ఖర్చు చేయకుండా కొంచెం ఆగి వచ్చిన డబ్బులు అంటే బయటికి పంపకుండా ధనలక్ష్మి కొంచెం నమస్కారాలు చేసుకొని పూజ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా కనుక ఈ టైంలో ధనం వల్ల రావటం లేదు అంటే సీరియస్గా కన్సర్న్ అండి. వాళ్ళు ఖచ్చితంగా హోమాలు యజ్ఞాలు చేయించుకోవాల్సిన వేరే మార్గం లేదు. ఎందుకంటే ప్లానెట్స్ ఎంత సపోర్ట్ ఇస్తున్నా, ప్లానెట్స్ సపోర్ట్ లేకపోతే అది వేరే విషయం. నిన్న మొన్న దాకా అష్టమశని అన్నారు, ఏలినాటి అన్నారు, ఇదంతా అన్నారు, అదంతా అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళకి మంచి ట్రెండ్ ఉంది కాబట్టి ఈ టైంలో చక్కగా వీళ్ళు ఎవరైనా కనుక ధనానికి విపరీతంగా ఖర్చు కాకుండా కుబేరు పాశుపత అభిషేకం చేయించుకుంటే అట్లీస్ట్ సంథింగ్ విత్ రిలేటెడ్ టు మనీ కనుక ఏదైనా కనుక పూజ చేసుకుంటే ధన ప్రవాహం వస్తుందండి. ఒక్కడ కనుక చేస్తే సరిపోతుందండి. ఇంకేదైనా కనుక ప్రాబ్లం ఎవరికైనా ఫేస్ చేస్తుంటే ఒక్కసారి చండీ హోమం ఇంట్లో చేయించుకుంటే బాగుంటుందండి. బ్రాహ్మణ ఘోష చేస్తారు, వేద ఘోష, వేద ఆశీర్వాదం, అంటే మొత్తం అందులో చేసేస్తారు కాబట్టి బాగుంటుందండి. అంటే కొత్త లైఫ్కి మళ్ళీ స్టార్ట్ చేసే ముందు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇన్వోక్ చేసుకుని ఇంట్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. రైట్. సో మొత్తం మీద మకర రాశి వారికి అయితే చాలా అద్భుతంగా ఉంది ఏప్రిల్ మంత్లో అని తెలియజేశారు. ధన్యవాదాలు.